ఈ వీడియోలో ఫంక్షనల్ గ్రూప్స్ ఐయుపిఎస్సి లోపల ఫంక్షనల్ గ్రూప్స్ను ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తారో ఈ వీడియోలో చెప్తాను. సో అసలు ఫంక్షనల్ గ్రూప్ అంటే తెలుగులో ప్రమేయ సమూహాలు అంటారు. సో ప్రమేయ సమూహాలు అంటే ఏంటంటే మామూలుగా ఒక అణువులో ఉన్నటువంటి ఒక పరమాణువు కావచ్చు, లేకపోతే పరమాణువుల సమూహం కావచ్చు, ఆ అణువు యొక్క రసాయన ధర్మాలు అనేటిది డిసైడ్ చేస్తుందో అటువంటి పరమాణువుని లేదా ఆ పరమాణువుల సమూహాన్ని మనం ఏమంటారంటే ప్రమేయ సమూహం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు. ఓకేనా, ఏం చెప్పాను? మామూలుగా ఒక పరమాణు అంటే ఆటమ్, కానీ నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. ఓకేనా, ఇవి ఏం చేస్తుందంటే మామూలుగా మాలిక్యూల్స్ అంటే అణువు యొక్క కెమికల్ ప్రాపర్టీస్, ఓకేనా, రసాయన ధర్మాలను ఏం చేస్తుంది, అది డిసైడ్ చేస్తుందో అటువంటి ఆటమ్స్, ఓకేనా, ఆ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ని ఏమంటారంటే ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు. మరి ఆటమ్ అంటే జనరల్గా ఏం తీసుకుంటామంటే ఎగ్జాంపుల్గా, సో ఆటమ్ సంబంధించి నేను ఇక్కడ క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, అయోడిన్ కావచ్చు, ఫ్లోరిన్ కావచ్చు, ఆటమ్స్ ఉంటాయి. ఒకవేళ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఇక్కడ చూడండి, ఆల్కహాల్ కావచ్చు, ఆల్డిహైడ్ కావచ్చు, తర్వాత థయో ఆల్కహాల్స్, సైనైడ్స్ ఎక్సెట్రా, ఇవి చాలా ఉంటాయి. ఓకేనా, ఒక ఆటమ్ అయితే ఇది గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. ఇవి ఏం చేస్తాయి, అణువు యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని ఏం చేస్తాయి, అవి డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, సో అటువంటి వాటిని ఏమంటారు, ప్రమేయ సమూహాలు లేదా మామూలుగా ఏమంటారు, ఫంక్షనల్ గ్రూప్స్ అని అంటారు. సో ఫంక్షనల్ గ్రూప్స్ అనేటివి ఐయుపిఎస్సి లోపల మనం ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తామో ఒక్కొక్కటి చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ వచ్చేసరికి కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఏ విధంగా చేస్తారో చూద్దాం. 1 minute. ఓకే, ఈ వీడియోలో చూడండి, కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫస్ట్ చెప్తున్నాను. కార్బాక్సిలిక్ యాసిడ్ లేదా కార్బనిక్ ఆమ్లం. సో కార్బాక్సిలిక్ గ్రూప్కి సంబంధించి COOH ఉంటుంది, లేకపోతే దీన్నే మామూలుగా రాస్తే C+OHగా ఉంటుంది. మనకు ఫస్ట్ నుంచి చెప్పాను కదా, యాక్చువల్లీ ఐయుపిఎస్సి నామిన్క్లేచర్ పెట్టేటప్పుడు కొన్ని రూల్స్కి సంబంధించి ఏముంటాయంటే 3 చెప్పాను. ప్రిఫిక్స్ అని ఒకటి, వర్డ్ రూట్ అని, తర్వాత సఫిక్స్ ప్రైమరీ అని, సఫిక్స్ సెకండరీ అని చెప్పాను. సో ఇవి కామన్గా ఉంటాయి. ఏ సమూహంకైనా సరే, ఏ ఆర్గానిక్ కాంపౌండ్కైనా సరే మనం పేరు పెట్టాలంటే ఇవి కంపల్సరీ ఉంటాయి. దీనిలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సఫిక్స్ సెకండరీ. ఓకేనా, ఫంక్షనల్ గ్రూప్కి సంబంధించి సఫిక్స్ సెకండరీ ఉంటుందని చెప్పాం కదా, సో అది ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఎప్పుడైనా సరే ఈ జనరల్ ఫార్ములా లోపల వర్డ్ రూటు తర్వాత సఫిక్స్ అనేది ఎప్పుడు ఏముంటుందంటే సింగిలే ఉంటాయి. ఏమి వర్డ్ రూట్ ఒకటి, తర్వాత సఫిక్స్ అనేది సింగిల్గా ఉంటాయి. ప్రిఫిక్స్, సఫిక్స్ ప్రైమరీ అనేటివి మాత్రం మారుతూ ఉంటాయి. అవి ఒకటి కంటే ఎక్కువగా ఉంటాయి. ఇవి మాత్రం ఒకటే ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వచ్చేసరికి కార్బాక్సిలిక్ యాసిడ్. సో కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది మెయిన్గా, ఓకేనా, COOH గ్రూప్ అనేది మనం కార్బన్ చైన్ వెతుకుతాం కదా, ఆ కార్బన్ చైన్లో కలిసిపోయి ఉన్నట్లయితే అది ఓయిక్ యాసిడ్ అని ప్రొనౌన్స్ చేస్తాం. అంటే ఇది సఫిక్స్ సెకండరీ, అప్పుడు ఏం పెడతాం, అక్కడ మనకు ఓయిక్ యాసిడ్ అని పెడతాం. ఇన్ కేస్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఆ మెయిన్ కార్బన్ చైన్ అంటే పొడవాటి కార్బన్ చైన్ లోపల ఒకవేళ లేదనుకో, లేకపోతే ఏం చేస్తాం, మనం కార్బాక్సిలిక్ యాసిడ్ అని పెడతాం. ఒకవేళ ఉంటే ఓయిక్ యాసిడ్ అని, ఒకవేళ లేకపోతే కార్బాక్సిలిక్ యాసిడ్ అని పెడతాం. ప్రిఫిక్స్, ఓకేనా, ప్రిఫిక్స్ అనేది కార్బాక్సీ అని వస్తుంది. ఈ ప్రిఫిక్స్ అనేది ఎప్పుడు వస్తుందో మన ఎగ్జాంపుల్లో నేను ఒకటొకటి చెప్తాను. సో ఇక్కడైతే చూడండి, మామూలుగా కార్బాక్సిలిక్ యాసిడ్కి సంబంధించి మామూలుగా సెకండరీ సఫిక్స్ ఏమొస్తుందంటే ఒకవేళ ఉంటే ఓయిక్ యాసిడ్ అని, కార్బన్ అనేది మెయిన్ కార్బన్ చైన్లో ఉంటే ఓయిక్ యాసిడ్ అని, ఒకవేళ కార్బన్ చైన్కి సంబంధించి అది ఇంక్లూడ్ కాకపోతే కార్బాక్సిలిక్ యాసిడ్ అని చెప్తాం. ఓకేనా, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు కొద్దిగా ఐడియా వస్తుంది. సో ఎగ్జాంపుల్స్ చూడండి కార్బాక్సిలిక్ యాసిడ్ సంబంధించి. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ప్రిఫిక్స్ చూసుకోవాలి. జనరల్ ఫార్ములా ఏముంటుందంటే ప్రిఫిక్స్ చూసుకోవాలి, తర్వాత వర్డ్ రూట్ చూసుకోవాలి, తర్వాత సఫిక్స్ ప్రైమరీ చూసుకోవాలి, సఫిక్స్ సెకండరీ. ఓకేనా, ఫంక్షనల్ గ్రూప్ COOH ఉంది కాబట్టి సఫిక్స్ సెకండరీ దీంట్లో ఉంటుంది. అది ఏ విధంగా వేస్తారో నేను చెప్తాను. ఓకేనా, ప్రిఫిక్స్ ఉందా అంటే లేదు. తర్వాత నెక్స్ట్ ఏం చూస్తారంటే వర్డ్ రూట్ చూస్తారు. వర్డ్ రూట్ అంటే మామూలుగా పెద్ద కార్బన్ చైన్ తీసుకోవాలి. సో నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి ఇవ్వకూడదు, ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఓకేనా, ఫంక్షనల్ గ్రూప్స్ నుంచే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 1, 2, 3 and 4. ఓకేనా, 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రిఫిక్స్ లేదు. ఓకేనా, 4 ఉంటే కార్బన్ ఏమంటారు, వర్డ్ రూట్ వచ్చేసరికి బ్యూట్ ఓన్లీ. ఓకేనా, బ్యూట్. ఓకేనా, తర్వాత సఫిక్స్ ప్రైమరీ. ఓకేనా, సఫిక్స్ ప్రైమరీ వచ్చేసరికి ఇది పట్టించుకోకూడదు.
ఓకేనా. ఇక్కడ చూడండి అన్నీ ఏమున్నాయి, సింగిల్ బాండ్సే ఉన్నాయి. ఇది కాదు, ఓకేనా. సఫిక్స్ ప్రైమరీ కాబట్టి అన్ని సింగిల్ బాండ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ప్రైమరీ ఏమొస్తుంది, సఫిక్స్ ప్రైమరీ వస్తుంది, ఏమొస్తుందంటే ఏన్ వస్తుంది, ఓకేనా. ఏన్, ఓకేనా. సింగిల్ బాండ్స్ ఉంటే ఏన్ అని చెప్తామని చెప్పాం. ప్లస్ తర్వాత సఫిక్స్ సెకండరీ ఉంది కదా, సఫిక్స్ సెకండరీ వచ్చేసరికి మామూలుగా ఈ COH గ్రూప్ అనేది, ఓకేనా, ఈ చైన్తో కలిసిపోయి ఉంది చూడండి. సో ఉంటే ఏం చేయమని చెప్పాను, కలిసిపోయి ఉంటే ఓయిక్ యాసిడ్ అనేది మెన్షన్ చేయమని చెప్పాను. సో ఇది ఎక్కడ ఉందంటే ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, +1 ఓయిక్ యాసిడ్, ఓకేనా. సో యాక్చువల్లీ ఇట్లా రాయకూడదు. సో మీకు అర్థం కావడానికి ఏం చేస్తాను, ఒక్కొక్కటి వర్డ్ రూట్ రాస్తాను, తర్వాత సఫిక్స్ ప్రైమరీ రాస్తాను, తర్వాత సఫిక్స్ సెకండరీ కూడా రాయడం జరిగింది. సో ఇక్కడ చూడండి అన్ని కలిపి రాస్తే ఏమొస్తుందంటే చూడండి, బ్యూట్, ఓకేనా, ANE బ్యూటేన్, తర్వాత ఏం రాయాలి, ఓయిక్ యాసిడ్ రాయాలి. ఎక్కడ ఉందంటే ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి 1 ఓయిక్ యాసిడ్, ఓకేనా. ఈ విధంగా వస్తుంది. దీని ప్రొనౌన్సియేషన్లో ఈ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ వచ్చేసరికి నెంబరింగ్, ఇక్కడ COH గ్రూప్ ఉంది, ఇక్కడ కూడా COH గ్రూప్ ఉంది కాబట్టి ఎటు నుంచి ఇచ్చినా ఒకటే అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి 1 2 3 4 and 5 5 ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేయాలి, ప్రిఫిక్సెస్ ఉన్నాయంటే లేవు, అంటే శాఖలు ఉన్నాయా, సబ్స్టెన్స్ ఉన్నాయంటే లేవు కాబట్టి ఇది వదిలేసాను. నెక్స్ట్ ఏం రాయాలి, వర్డ్ రూట్ లోపల ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 ఉంటే ఏమంటారు, పెంట్, ఓకేనా. ప్లస్ ఇది యాక్చువల్లీ ఇట్లా రాయకూడదు, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. సఫిక్స్ ప్రైమరీ వచ్చేసరికి అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి చూడండి, డబుల్ బాండ్స్ ఇది కౌంట్ చేయకూడదు, ఓకేనా. సింగిల్ బాండ్స్ ఉంటే ఏమని రాయమని చెప్పాను, ఏనని. ఒకవేళ డబుల్ ఉంటే ఈనని, ఒకవేళ ట్రిపుల్ బాండ్ ఉంటే ఆయన అని రాస్తామని చెప్పాం. తర్వాత సఫిక్స్ సెకండరీ ఉంది కదా, సఫిక్స్ సెకండరీ వచ్చేసరికి COH గ్రూప్ ఉంది, ఇది కార్బన్ చైన్తో మెయిన్ కార్బన్ చైన్లో కలిసిపోయింది కాబట్టి ఏం రాయాలి, ఓయిక్ యాసిడ్ అని రాయాలి. సో నేను రాస్తున్నాను, ఇక్కడ వచ్చేసరికి 1వ కార్బన్ దగ్గర ఉంది, 5వ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి నేను ఏం రాస్తున్నాను, 1,5 డై అంటే రెండు ఉన్నాయి కాబట్టి డై, తర్వాత ఏం రాస్తున్నాను, ఓయిక్ యాసిడ్. ఇది సఫిక్స్ సెకండరీ. సఫిక్స్ ప్రైమరీ వర్డ్ రూట్, ఓకేనా, ప్రిఫిక్స్ లేదు. సో ఈ మొత్తం యాక్చువల్లీ ఇట్లా రాయకూడదు, మొత్తం కలిపి రాస్తున్నాను చూడండి, పెంట్ ఏన్, ఓకేనా. మళ్ళీ తర్వాత లెటర్కి నెంబర్కి మధ్యలో డాష్ ఉండాలి, తర్వాత నెంబర్కి మధ్యలో ఏముండాలి, కామా ఉండాలి. తర్వాత మళ్ళీ లెటర్ వచ్చింది, ఓకేనా, ఓయిక్ యాసిడ్, ఓకేనా. ఈ విధంగా రాస్తారు. సో ఇప్పటి నుంచి ఈ విధంగా రాయను, సో డైరెక్ట్ ఈ విధంగా రాస్తాను చూడండి. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకేనా. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 1 2 3 4, ఓకేనా. ఇక్కడ చూడండి వన్స్ ఈ విధంగా రాస్తాను చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ప్రిఫిక్సెస్ ఉన్నాయంటే లేవు. నెక్స్ట్ వచ్చేసరికి వర్డ్ రూట్ కదా, వర్డ్ రూట్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, కార్బన్లు 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్, ఓకేనా. తర్వాత సఫిక్స్ ప్రైమరీ ఉంది కదా, సఫిక్స్ ప్రైమరీ అంటే డబుల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా, లేకపోతే సింగిల్ బాండ్ ఉందా అని చూసినట్టయితే ఇంతకుముందు అన్నింటి లోపల సింగిల్ బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ చూడండి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. సో డబుల్ బాండ్ ఉంది ఏ కార్బన్ దగ్గర ఉంది అంటే 2వ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి 2 ఈన్, ఇక్కడ డబుల్ ఉంటే ఈన్ అని చెప్పి, మన ట్రిపుల్ ఉంటే ఆయన ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, 1 ఓయిక్ యాసిడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి రెండు కలిపి రాస్తున్నాను, బ్యూట్, తర్వాత 2 ఈన్, తర్వాత 1 ఓయిక్ యాసిడ్, ఓకేనా. యాక్చువల్లీ నేమ్ వచ్చేసరికి ఈ విధంగా రాస్తాం, ఇది రాంగ్, ఓకేనా. ప్లస్లు పెట్టకూడదు, ఈ విధంగా రాశాను, మీకు అర్థం కావడానికి ఈ విధంగా వేశాను. యాక్చువల్ అయితే ఈ విధంగా రాయాలి. ఇంకోటి ఏం చెప్పాను, తర్వాత ఈ లెటర్ తర్వాత AIOU, ఓకేనా, AIOUY ఇవి వస్తే ఏం చేయమన్నాను, ఈ లెటర్ని తీసేయమని చెప్పాను. సో ఇక్కడ ఏమొచ్చింది, ఓ వచ్చింది కాబట్టి నేను ఈ క్యాన్సల్ చేశాను, ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ లోపల ఇక్కడ చూడండి నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి అన్న వేయచ్చు, ఇక్కడ నుంచి అన్న వేయచ్చు, ఓకేనా. నేను చూడండి 1 2 3 4 5 6, ఓకేనా, 6 ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఏం రాయాలి, ఫస్ట్ ఇక్కడ ప్రిఫిక్స్ లేవు, ఓకేనా. సఫిక్స్ సెకండరీలు ఉన్నాయి, ఓకేనా. ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఓకేనా. ప్రిఫిక్సెస్ లేదు. వర్డ్ రూట్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇక్కడలాగా దీని లోపల ఇంక్లూడ్ చేయొద్దు దీన్ని, ఓకేనా. సైక్లిక్ దాని లోపల ఇంక్లూడ్ చేయొద్దు, బయటికి ఉంది కాబట్టి ఇవి లోపలితే తీసుకోవాలి. సో ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, వర్డ్ రూట్ కంటే ముందు సైక్లో అనే వర్డ్ మెన్షన్ చేయాలి. ప్రీవియస్ క్లాస్ లోపల ఆల్రెడీ చెప్పాను, అక్కడ వెళ్ళి చూసుకుంటే మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి సైక్లో,
ఎందుకంటే వలయ నిర్మాణం కాబట్టి సైక్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయి 6 ఉన్నాయి కాబట్టి హెక్స్. ఓకేనా, తర్వాత అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. ఓకేనా, తర్వాత ఇక్కడ వరకు రాస్తాను. సో సఫిక్స్ సెకండరీ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, సఫిక్స్ సెకండరీ వచ్చేసరికి ఇక్కడ సిఓహెచ్ కార్బన్ అనేది బయటి వైపు ఉంది చూడండి, ఇది రింగు, మెయిన్ కార్బన్ చైన్ రింగు, కానీ వేరున్నాయి బయటి వైపు ఉంది కాబట్టి అప్పుడు ఏం రాస్తాం, ఇక్కడ మెన్షన్ చేసాను కార్బన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ మెయిన్ కార్బన్ చైన్. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, అది కార్బాక్సిలిక్ యాసిడ్ అని ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి దాని పొజిషన్ ఏంటంటే 1 and 2 కాబట్టి అవి ఎన్ని ఉన్నాయి, 2 అవే కాబట్టి డై అని ప్రొనౌన్స్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి 1 and 2 డై కార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు. ఓకేనా, ఇది దీని పేరు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్పైరో కాంపౌండ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో యాక్చువల్లీ CH2 ఇక్కడ COH రాస్తాను, ఇక్కడ COH రాస్తాను, ఇక్కడ కూడా COH గ్రూప్ ఉంది. సో దీనికంటే ఫస్ట్ ఈ చేత మిక్స్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్దాం. సో మ్యాక్సిమం ఇట్లాంటివి అడగడు, ఇన్ కేస్ వస్తే చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పొడవైనటువంటి కార్బన్ చైన్ తర్వాత మనకు ప్రమేయ సమం CO వచ్చింది కాబట్టి దీన్ని మెయిన్ కార్బన్ చైన్లో ఇంక్లూడ్ చేయాలి. 1 2 3 4 and 5. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే 5 కార్బన్స్ ఉన్నాయి, ప్రిఫిక్స్ లేదు. సో వాట్ రూట్ వచ్చేసరికి పెంట్. ఓకేనా, అన్నీ సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. ఓకేనా, తర్వాత 1 and 5 దగ్గర మనకు సఫిక్స్ సెకండరీ ఉంది, అది 1 and 5 దగ్గర గ్యాప్ ఇస్తున్నాను చూడండి నెంబర్కి. అవి ఏమున్నాయంటే కార్బాక్సిలిక్ యాసిడ్ కాదు. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ మెయిన్ చైన్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఓకేనా, ఇట్లా బయటి వైపు ఉంటే మాత్రం కార్బాక్సిలిక్ యాసిడ్ అని రాస్తాము. సో ఇక్కడ ఏం రాస్తామంటే ఓయిక్ యాసిడ్ అని రాస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఓయిక్ యాసిడ్ డై ఓయిక్ యాసిడ్ అవుతుంది. ఓకేనా, పెంటేన్ 1,5 డై కార్బాక్సిలిక్ యాసిడ్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా 1 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5. ఓకేనా, సో ఇక్కడ చూసినట్లయితే ఏ ప్రిఫిక్స్గా తీసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సఫిక్స్ అనేది ఒకటే ఉంటుంది. ఓకేనా, సఫిక్స్ అనేది ఒకటే ఉంటుంది. సో సఫిక్స్ సంబంధించి ఒకటిగా తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి ఇది ఏమవుతుంది, ఇది ప్రిఫిక్స్ అవుతుంది కదా. అప్పుడు ప్రిఫిక్స్ వచ్చినప్పుడు ఏం మెన్షన్ చేయమన్నాను, ప్రిఫిక్స్ వస్తే కార్బాక్సీ మెన్షన్ చేయమని చెప్పాను. సో ఇక్కడ COH అనేది ప్రిఫిక్స్ వచ్చింది కాబట్టి అది ఏ పొజిషన్లో ఉంది, 3rd గ్రూప్లో వచ్చింది కాబట్టి 3 కార్బాక్సీ. ఓకేనా, వన్ రూట్ ఏమొస్తుంది మనకు 5 కార్బన్లు కాబట్టి పెంట్ అని వస్తుంది. ఓకేనా, పెంట్. ఓకేనా, అన్ని కార్బన్లు సంబంధించి సింగిల్ బాండ్ ఉన్నాయి కాబట్టి ఏన్ 1 and 5 డై ఓయిక్ యాసిడ్. ఓకేనా, ఇలా రాసినా కరెక్టే. ఓకేనా, సో ఇంకోటి ఏంటంటే COH, ECOH, EOCOH అన్నీ సేమ్ ప్రయారిటీ గ్రూప్సే కదా, మళ్ళీ దీన్ని ఎందుకు ప్రిఫిక్స్ ఇచ్చారు. సో దీనికి ఇంకో నేమ్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి అన్నిటికీ ఒకటే ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ ఏం చేశారంటే వీటిని మామూలుగా అన్నిటిని ఒకటే తీసుకోమన్నారు. ఈ పెద్ద కార్బన్ చైన్ తీసుకొని వీటిని మామూలుగా అన్నిటికీ ఒకటే మామూలుగా ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకో నేమ్ కూడా ఇచ్చారు. దానికి ఏంటంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏం చేశారంటే అప్పుడు సో ఈ నెంబరింగ్ క్యాన్సిల్ చేసేసి సో కార్బన్లకు సంబంధించి ఏం చేశారు, అన్నిటికీ ప్రయారిటీ ఉద్దేశంతో 1 2 3. ఓకేనా, సో ఇది ఓల్డ్ ఇది ఓల్డ్ మెథడ్. ఇప్పుడు న్యూ మెథడ్ లోపల ఏం చేశారంటే దీన్ని మెయిన్ కార్బన్ చైన్ తీసుకున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి ఇది సఫిక్స్ అన్నీ ఒకటే. సో ఇప్పుడు వాట్ రూట్ ఏం చేసుకున్నామంటే ఇక్కడ చూడండి 3 కార్బన్లు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి 3 కార్బన్లు ఉంటే ప్రోప్, తర్వాత అన్ని సింగిల్ కార్బన్స్ కాబట్టి ఏన్ ప్రోపేన్, తర్వాత డాష్ 1 2 3. ఓకేనా, 1 తర్వాత 2 దగ్గర ఉంది, తర్వాత 3 దగ్గర ఉంది, ట్రై. ఓకేనా, ట్రై. తర్వాత ఏం చేస్తాను మనకు ఓయిక్ యాసిడ్, ట్రై ఓయిక్ యాసిడ్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఇది న్యూ ఆప్షన్ లోపల 2 ఉంటే 2 కరెక్టే, కానీ ప్రజెంట్ ఈ విధంగా ప్రొనౌన్స్ చేస్తున్నారు. IUPAC కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి మ్యాక్సిమం ఆప్షన్స్ లోపల ఇదే ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రిఫిక్స్ గురించి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో
ఇది చూడండి ఏం చేస్తాము, ఇది స్పైరో కాంపౌండ్ చూడండి. ఓకేనా, స్పైరో కాంపౌండ్ ఇక్కడ నెంబరింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఇచ్చినా సరే, ఇక్కడ నుంచి ఇచ్చినా సరే, ఏదైనా ఒకటే. ఇక్కడ చూడండి 1 2 3 తర్వాత 4 తర్వాత 5 తర్వాత 6 తర్వాత 7 తర్వాత 8 అయిపోయింది. ఇక్కడ 2 ఉంది కదా, 2 అనేది వచ్చేసరికి ప్రిఫిక్స్ ఉంది. ఓకేనా, ప్రిఫిక్స్ అంటే మామూలుగా ఏమంటారు, సబ్స్టిట్యూయెంట్ అంటారు. ఇక్కడ వచ్చేసరికి ఇథైల్ సమూహం తర్వాత COH ఉంది కాబట్టి ఇది ఇక్కడ చూడండి కార్బన్ 1 2. ఓకేనా, 1 2 ఉంది. ఇది ఎప్పుడు ఏమవుతుందంటే ప్రిఫిక్స్ అవుతుంది. ఇంతకుముందు అని చెప్పాను కదా ప్రిఫిక్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది, కార్బాక్సీ. సో ఇప్పుడు చూడండి, సో ప్రిఫిక్స్ సంబంధించి నేను ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఇది ఎన్నో స్థానం వద్ద ఉందంటే ప్రిఫిక్స్ 2వ స్థానం వద్ద ఉంది చూడండి. ఓకేనా, 2వ స్థానం వద్ద ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, సో 2 రాశాను. ఓకేనా, దీన్ని పేరుని ఇక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి 1 and 2. ఓకేనా, COH ఉంటే మామూలుగా ప్రిఫిక్స్ ఏమంటే యూజ్ చేస్తామంటే కార్బాక్సీ. అది ఏ పొజిషన్ దగ్గర ఉంది, 2వ పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి 2 కార్బాక్సీ. ఓకేనా, ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఇథైల్. ఓకేనా, 2 కార్బాక్సీ, ఈ 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇథైల్. ఇది ఏమవుతుంది, టోటల్ ప్రిఫిక్స్ అయిపోతుంది. ఓకేనా, ప్రిఫిక్స్ అయిపోతుంది. తర్వాత వర్డ్ రూట్ ఏమవుతుంది, స్పైరో కాంపౌండ్ కాబట్టి స్పైరో. ఓకేనా, ఇక్కడ చూడండి 1 2 3. ఓకేనా, 3 ఉన్నాయి చిన్న వాల్యూమ్కి. ఇక్కడ వచ్చేసరికి 1 2 3 4 ఉంది కాబట్టి 4. తర్వాత మొత్తం ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి కాబట్టి ఆక్ట్. అన్నీ సింగిల్ బాండ్సే ఉన్నాయి, డబుల్ బాండ్స్ లేదు కాబట్టి ఏన్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి సఫిక్స్ సెకండరీ COH గ్రూప్లో ఉన్నాయి చూడండి, 1 3 డై కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకేనా, ఇది దీని పేరు. ఓకేనా, సేమ్ ఇదే ఈ విధంగా ఇస్తున్నాను చూడండి. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెంబరింగ్ ఇక్కడ నుంచి ఇస్తున్నాను 1 2 3 4 5 6. ఓకేనా, ఇది ఏమవుతుంది, ప్రిఫిక్స్ అవుతుంది. సో ఒకటే కార్బన్ తర్వాత ఇది 2. ఓకేనా, ఒకటే కార్బన్ దగ్గర ఏమవుతుంది, ప్రిఫిక్స్ ఉంది. సో ఒకటే కార్బన్ ఉంది. సో ఫస్ట్ నేను రాస్తున్నాను చూడండి. మామూలుగా ప్రిఫిక్స్ సంబంధించి ఏ పొజిషన్లో ఉందంటే 2nd పొజిషన్. ఓకేనా, దీన్ని నేమ్ రాస్తున్నాను. COH గ్రూప్ ఎన్నో కార్బన్ మీద ఉందంటే 1వ కార్బన్ మీద ఉంది. సో ఏం చేస్తున్నాను, 1 కార్బాక్సీ, 1 కార్బాక్సీ తర్వాత మిథైల్. ఓకేనా, దీని పేరు అయిపోయింది. ఓకేనా, 1 పొజిషన్ ఒకటే కార్బన్ దగ్గర ఉంది కార్బాక్సీ కాబట్టి. తర్వాత ఏం రాస్తాను, దీని పేరు మిథైల్ రాస్తున్నాను. తర్వాత ఏమవుతుందంటే వర్డ్ రూట్ ఏమవుతుంది, సైక్లో. ఎన్ని కార్బన్లు, 6 కాబట్టి హెక్సేన్. తర్వాత సఫిక్స్ సెకండరీ ఉంది చూడండి, ఏ పొజిషన్లో 1 and 3 పొజిషన్లో ఉంది కాబట్టి 1 3 డై కార్బాక్సిలిక్ యాసిడ్ రాయాలి. ఎందుకంటే ఇది మెయిన్ కార్బన్ చైన్కి బయట ఉంది కాబట్టి డై కార్బాక్సిలిక్ యాసిడ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా రాస్తారు. ఓకే, సెకండ్ ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసరికి ఆల్డిహైడ్. ఇక్కడ ఆల్డిహైడ్ చూడండి, ఇక్కడ ఆల్డిహైడ్ సఫిక్స్ సెకండరీ అంటే కార్బన్ అనేది మెయిన్ చైన్లో ఇంక్లూడ్ అయి ఉంటే AL అని వస్తుంది. లాస్ట్ సఫిక్స్ సెకండరీ AL R అని వస్తుంది. ఇన్ కేస్ మనకు మెయిన్ చైన్లో కార్బన్ అనేది రాకపోతే కార్బాల్డిహైడ్ అని వస్తుంది. మనకు ప్రిఫిక్స్ వచ్చేసరికి ఫార్మైల్ అనొచ్చు, లేకపోతే ఆల్డో అని కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి ఇది ఆల్డిహైడ్ చూడండి, ఆల్డిహైడ్ కాబట్టి సఫిక్స్ సెకండరీ. సో ఇక్కడ ప్రయారిటీ అనేది దీనికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి ఇవ్వాలి 2 3 4. సో ఇక్కడ చూడండి నెంబర్ 1 ఇచ్చాను. నెంబర్ 1 ఇచ్చానంటే మామూలుగా CHO గ్రూప్ అనేది కార్బన్ చైన్లోకి వచ్చేసింది. కార్బన్ చైన్లోకి వచ్చేసింది కాబట్టి దీన్ని ఏమంటారు, ఆల్ అని ప్రొనౌన్స్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి మామూలుగా ఫస్ట్ ఏం చేయాలి, ప్రిఫిక్స్ రాయాలి. ప్రిఫిక్స్ వచ్చేసరికి ఒకటే కార్బన్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు, మిథైల్ అంటారు. ఎన్నో పొజిషన్ దగ్గర ఉందంటే 2nd పొజిషన్. దీన్ని ఏమంటారు, 2 మిథైల్. ఓకేనా, తర్వాత ఏం రాయాలి, వర్డ్ రూట్. ఇక్కడ వచ్చేసరికి ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్. ఓకేనా, తర్వాత అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. ఓకేనా, తర్వాత ఆల్ ఉంటుంది, సఫిక్స్ సెకండరీ ఉంది కదా, ఆల్ రాస్తారని చెప్పాను కదా. అది ఏ పొజిషన్ దగ్గర ఉందంటే 1 పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి 1 ఆల్. సో ఈ విధంగా రాయొచ్చు.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి యాసిడ్కి సంబంధించి ఏం చేసామంటే CO తర్వాత OH ఉంటుంది, ఇక్కడ H ఉంది చూడండి. ఓకేనా, ఇక్కడ OH ఉంటే యాసిడ్ అవుతుంది, ఇక్కడ CO తర్వాత HA ఉంటే అది ఆల్డిహైడ్ అవుతుంది. ఇక్కడ కూడా H ఉంది కాబట్టి నెంబరింగ్ ఇస్తే చూడండి 1 2 3 అవుతుంది. సో మీకు ఆల్రెడీ నేను ఏం చెప్పాను, ప్రతిక్షేపకాన్ని తక్కువ నెంబరింగ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇవ్వండి చూడండి 1 2. సో ఇక్కడ వచ్చేసరికి సెకండ్ వస్తుంది కాబట్టి నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి కరెక్ట్గా అవుతుంది 1 2 3 4 తర్వాత 5. ఇట్లా ప్రిఫిక్సెస్ ఉన్నాయంటే ఉన్నాయి, ఇదొకటి ఇదొకటి. సో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఒక్కొక్క దాని లోపల ఒక్కొక్క కార్బన్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఏ పొజిషన్లు ఉన్నాయంటే 2 తర్వాత 3 దగ్గర ఉంది కాబట్టి 2 3. అవి 2 ఒకటే సేమ్ కాబట్టి డై మిథైల్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి వాటర్లో మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే 5 ఉన్నాయి కాబట్టి దానిలో ఏం చేస్తున్నాను ఇక్కడ పెంట్. ఓకేనా, పెంట్ తర్వాత అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి పెంటేన్. ఓకేనా, తర్వాత సఫిక్స్ సెకండరీ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి 1 5 తర్వాత ఏమని రాయమన్నాం, ఆల్ అని రాయమన్నాం. ఓకేనా, 2 సిమిలర్ కాబట్టి నేను ఏం రాస్తున్నాను, డై ఆల్ అని రాస్తున్నాను. ఓకేనా, ఇక్కడ ఈ తర్వాత ఏ రాలేదు, డై అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం క్యాన్సిల్ చేయలేదు, కానీ ఇక్కడ మాత్రం క్యాన్సిల్ చేయొచ్చున్నాను. ఇక్కడ చూడండి ఈ తర్వాత మనకి ఏమొచ్చింది, ఏ వచ్చింది కాబట్టి ఇది దీన్ని ఏం చేస్తున్నాను, క్యాన్సిల్ చేసేస్తున్నాను, అంటే తీసేసేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి ఇస్తున్నాను చూడండి 1 తర్వాత 2 ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వద్దు, తర్వాత ప్రయారిటీ దీనికే కదా, తర్వాత 3 4 5 తర్వాత 6. ఓకేనా, ఇది కార్బన్ చైన్లో లేదు, ఇక్కడ చూడండి కార్బన్ చైన్లో కలిసిపోయింది, ఇది బయట వైపు ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కార్బాల్డిహైడ్ అనే వర్డ్ మెన్షన్ చేయాలి. చూడండి ఇది బయట వైపు ఉంది, ఇట్లా మెయిన్గా ఉంటేనేమో ఆల్ అని ప్రొనౌన్స్ చేస్తాము, ఇది బయట వైపు ఉంది అప్పుడు ఏం చేస్తాను, కార్బాల్డిహైడ్ అని ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి దీని పేరు ఏమవుతుందంటే, ఫస్ట్ దీంట్లో ప్రిఫిక్సెస్ లేవు, సో ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి సైక్లో హెక్సేన్. ఓకేనా, సైక్లో హెక్సేన్ అయిపోయింది, తర్వాత ఏం రాస్తున్నాను 1 and 2, తర్వాత ఇవి వచ్చేసరికి కార్బాల్డిహైడ్ అన్నాం, 2 అవే కాబట్టి సో నేను ఏం రాస్తున్నాను, డై కార్బాల్డిహైడ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇది చూడండి, ఇది ఏ కాంపౌండ్ అంటే బైసైక్లో కాంపౌండ్స్. ప్రీవియస్ క్లాస్లో మీకు చూసినట్టయితే మీకు కొద్దిగా అది 2 వలయాలు ఒకటే కార్బన్తో అంటే 2 కార్బన్లతో షేర్ అయ్యి ఉన్నాయి చూడండి, 2 వలయాలు 2 కార్బన్లతో షేర్ అయ్యాయి, ఇది బ్రిడ్జ్ కాంపౌండ్ అంటారు. ఓకేనా, సో దీన్ని బైసైక్లోగా ప్రొనౌన్స్ చేయొచ్చు. నెంబరింగ్ అనేది ఎక్కడి నుంచి ఇవ్వచ్చు అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా బైసైక్లో అనేది మామూలుగా బ్రిడ్జ్డ్ కాంపౌండ్ నుంచి ఇస్తాం, స్పైరో అయితే పక్కన దాన్ని ఇస్తాము, ఇది బైసైక్లో కాబట్టి ఇట్లా 2 3 4 5 6. ఓకేనా, సో ఇక్కడ చూడండి 6 వరకు ఇచ్చాను. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ప్రిఫిక్సెస్ ఉన్నాయంటే లేవు కాబట్టి మనం ఏం రాయాలి, ఇక్కడ వర్డ్ బైసైక్లో. సో బైసైక్లో. ఓకేనా, బైసైక్లో తర్వాత XYZ ఉంటుంది కదా, X వచ్చేసరికి చూడండి ముందు పెద్ద వలయం తీసుకోవాలి, తర్వాత మీడియం, తర్వాత చిన్నది తీసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే 1 2నే ఉంది, 1 2 ఉంది. సో ఏం పర్లేదు, 2 ఇక్కడ 2 ఇక్కడ ఎక్కడైనా తీసుకోవచ్చు 2. తర్వాత బ్రిడ్జ్డ్ 1 తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య లోపల ఒక స్టేజ్ ఉంది చూడండి. ఓకేనా, అంటే 1 కార్బన్ ఉంది కాబట్టి 1. ఈ 2 ఎక్కడ వచ్చిందంటే 2 ఈ 2 ఈ 2, ఈ 1 అంటే ఈ 1 1 ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఇచ్చాను, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఇచ్చాను. సో ఎన్ని కార్బన్లు అంటే మామూలుగా 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో 6 ఉంటే మనం ఏం చేస్తాం, హెక్సేన్ అంటాం, అంతేనా. హెక్సేన్ తర్వాత 2 and 5 డైకార్బాల్డిహైడ్ అంటారు, డైకార్బాల్డిహైడ్ ప్రొనౌన్స్ చేస్తాం. ఓకేనా, ఈ విధంగా వస్తుంది. 1 minute నాన్న. ఇక సో ఇక్కడ 7th కార్బన్ నేను కన్సిడర్ చేయలే, మర్చిపోయాను. సో 7 ఉంటే దీన్ని ఏమంటారు, హెప్టా అంటారు. సో ఎగ్స్ తీసేసి సో హెప్టేన్ 2 3 ఇది మధ్యలో కన్సిడర్ చేయాలి కదా. సో హెప్టేన్ సో ఇది ఒకటైతే మెన్షన్ చేసుకోండి. సో ఇది ఇంతకుముందు లాగానే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఇంతకుముందు లాగానే నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది 1 2 3
4 5 6 చూసినట్టు కాదు, నోట్స్లో నోట్ చేసుకొని మీరు పాస్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మాత్రమే ఇవి వస్తాయి. ఓకేనా, ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు లాగానే సిఓఎస్ గ్రూప్ ఉంది కదా, సిమిలర్గా ఆ విధంగానే ఉంటుంది. సో చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సైనో ఫంక్షనల్ గ్రూప్స్ గురించి చెప్తాను. సైనో అంటే ఇక్కడ చూడండి సిఎన్. ఓకేనా, సిఎన్ ఉంటుంది సైనో, ఆపోజిట్ అయితే ఐసోసైనో అవుతుంది, C++N అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి సఫిక్స్ ఏమవుతుందంటే కార్బన్ చైన్లో ఇంక్లూడ్ అయితే దాన్ని నైట్రిల్ అంటారు. ఇన్ కేస్ ఇంక్లూడ్ కాకపోతే కార్బోనైట్రిల్ అంటారు. ప్రిఫిక్స్ వచ్చేసరికి సైనో అంటారు. సో వీటికి సంబంధించి చూడండి, నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి ప్రిఫిక్స్ ఉంది. సో సెకండ్ పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి 2-మిథైల్. ఓకేనా, 2-మిథైల్ బ్యూటేన్. ఇది ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి 1-నైట్రైల్ అవుతుంది. ఓకేనా, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. నెంబరింగ్ ఇక్కడ నుంచి ఇస్తే దీనికి 3వ పొజిషన్ వస్తుంది, ఇక్కడ నుంచి 2వ పొజిషన్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇస్తున్నాను 1 2 3 and 4. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది 2-మిథైల్ తర్వాత బ్యూటేన్ 1,4 డైనైట్రైల్. ఓకేనా, అక్కడ సైడే రాయాలి. సో స్పేస్ లేక ఇక్కడ రాస్తున్నాం, ఎందుకంటే అక్కడ ఉంది కదా. సో స్ట్రైట్గానే ఉండాలి, అక్కడిక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడ చూడండి నెంబరింగ్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 1 2 3 4 5. ఇక్కడ కూడా ఉంది కదా గ్రూప్, దీన్ని కూడా కన్సిడర్ చేసుకుని ఏం చేయాలంటే నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి 1 2 3 4 5 6. ఓకేనా, ఫస్ట్ ప్రిఫిక్స్ ఇవి అవుతాయి. రెండు సిమిలర్ గ్రూప్ మిథైల్ గ్రూప్స్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే 3,3. ఓకేనా, డైమిథైల్ 3,3 డైమిథైల్. ఇక్కడ చూడండి సైక్లోహెక్సేన్ తర్వాత 1,2 డై. ఓకేనా, ఇవి మెయిన్ కార్బన్ చైన్లో ఇంక్లూడ్ కాలేదు. సో దీన్ని ఏం రాయాలి, కార్బోనైట్రైల్ అని ప్రొనౌన్స్ చేయాలి, డై కార్బోనైట్రైల్. ఓకేనా, ఈ విధంగా ప్రొనౌన్స్ చేస్తాం. ఇది ఇంక్లూడ్ కాకపోతే కార్బోనైట్రైల్, ఇంక్లూడ్ అయితే నైట్రైల్ అని ప్రొనౌన్స్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇది వచ్చేసరికి బైసైక్లో కాంపౌండ్ కాబట్టి నెంబరింగ్ అనేది మధ్య నుంచి చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవ్వద్దు, ఎందుకంటే ఇక్కడ ప్రయారిటీ గ్రూప్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోవాలి 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా, మొత్తం ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చేస్తాం, బైసైక్లో ప్రిఫిక్సెస్ లేదు, బైసైక్లో. ఇక్కడ చూడండి పెద్ద రింగ్ అయినా సరే 1 2 3 4, ఇక్కడ 4 ఉన్నాయి 1 2 3 4. ఎక్కడి నుంచి తీసుకుని అంతే ఉంది కాబట్టి X4 Y4. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో ఒకటి కార్బన్ ఉన్నాయంటే లేవు, అంటే స్టాప్స్ లేవు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాను 0గా తీసుకుంటున్నాను. ఒకవేళ ఉంటే 1 or 2n ఉంటే అని. తర్వాత వర్డ్ రూట్ వచ్చేసరికి 10 కాబట్టి డెక్. ఓకేనా, డెక్. తర్వాత అన్నీ సింగిల్ కాబట్టి ఏన్, డెక్ అని. సెకండరీ వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, అది ఎక్కడెక్కడ ఉన్నాయంటే 3rd and 5th. ఓకేనా, 1 2 3rd and 5thలో వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి 1 minute నాన్న. నెంబరింగ్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ 3rd వస్తుంది. సో నేను ఏం చేశానంటే నెంబరింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా, సో నెంబరింగ్ కొద్దిగా మార్చాలి. ఇక 1, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది కాబట్టి ఇక 2, తర్వాత ఇక 3, ఇక 4, ఇక 5. ఓకేనా, 6. ఓకేనా, 7 ఎక్కడికి వెళ్ళి ఇచ్చిన ప్రాబ్లం లేదు. 2 ఎందుకు ఇక్కడ ఇచ్చానంటే సైనైడ్ గ్రూప్ ఇక్కడ వచ్చాను, నేను చూడలేదు, సారీ. సో ఇక్కడ నుంచి చేస్తున్నాను. ఇక్కడ నెంబరింగ్ ఏమవుతుంది, ఇక్కడ 2, ఇక్కడ 2, తర్వాత 4 డై కార్బోనైట్రైల్ అవుతుంది. ఓకేనా, ఏ విధంగా చేయొచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ప్రయారిటీ గ్రూప్స్ ఉన్నాయి, ఇది ప్రిఫిక్స్ అయిపోతుంది. ఓకేనా, సో నెంబరింగ్ 1 2 3 ఇక్కడ నుంచి ఇచ్చిన 1 2 3 ఇక్కడ నుంచి వచ్చిన సిమిలరే కాబట్టి ఇక్కడ చూడండి 8 నుంచి ఇచ్చిన ఒకటే కాబట్టి 1. ఓకేనా, ఇక్కడ 2 ఇస్తున్నాను. ఓకేనా, 3 4 తర్వాత 5 అవుతుంది, అంటే 1 2 3 4 5. ఓకేనా, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏం చేయాలి, ప్రిఫిక్స్ తీసుకోవాలి. ప్రిఫిక్స్ వచ్చేసరికి ఇక్కడే ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి 1. ఓకేనా, తర్వాత వచ్చేసరికి మామూలుగా 2 అవుతుంది. ఓకేనా, 1 and 2. సారీ అట్లా కాదు, 1 ఇంతకు ముందులాగానే 2. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి 4th పొజిషన్ ఉంది కాబట్టి
4. ఓకేనా, 4 వచ్చేసరికి తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని 1 సయానో అంటే 1 పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి 1 సయానో. ఓకేనా, 1 సయానో ఇథైల్. ఓకేనా, 1 2 ఇథైల్ సైక్లోపెంటేన్. 1 2 3 4 5. తర్వాత అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఏం, తర్వాత ఏం చేస్తున్నాను 1,5 డై కార్బోనైట్రేట్. ఓకేనా, ఇది కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ గ్రూప్ వచ్చేసరికి యాసిడ్ హాలైడ్స్. యాసిడ్ క్లోరైడ్ తీసుకున్నాను, ఇక్కడ యాసిడ్ హాలైడ్స్ అన్నా ఒకటే. సో ఇక్కడ వచ్చేసరికి క్లోరిన్ తీసుకున్నాను కాబట్టి ఓయిల్ అనే వర్డ్ కామన్గా ఉంటుంది, క్లోరైడ్. ఇన్ కేస్ బ్రోమిన్ వస్తే ఆయిల్ బ్రోమైడ్ అవుతుంది. ఇక్కడ కార్బొనైల్ క్లోరైడ్. నెక్స్ట్ వచ్చేసరికి కార్బొనైల్ క్లోరైడ్ మనం మామూలుగా కార్బన్ చైన్ అనేది ఇంక్లూడ్ కాకపోతే. నెక్స్ట్ వచ్చేసరికి హాలోఫార్మైల్. సో ఇక్కడ వచ్చేసరికి క్లోరిన్ తీసుకున్నాం కాబట్టి క్లోరోఫార్మైల్గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ వచ్చేసరికి నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి కావాలి 1 2 3 and 4. ఓకేనా, 4 ఉన్నాయి కాబట్టి మనం మామూలుగా ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తామంటే బ్యూట్, తర్వాత అన్ని సింగిల్ బాండ్లు ఏను, తర్వాత 1 and 4 డై. రెండు సిమిలర్ కాబట్టి డై, తర్వాత ఇంక్లూడ్ అయింది కాబట్టి ఓయిల్ క్లోరైడ్ అవుతుంది. ఓకేనా, ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తాం ఇక్కడ చూడండి 1 2 3 4 5. ఇది అవుట్ ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి సైక్లోపెంటేన్ 1. ఓకేనా, 1 రాస్తాము. ఇక్కడ అవుట్ ఉంది కాబట్టి ఏం రాస్తాము కార్బొనైల్ క్లోరైడ్ అని రాస్తాము. అక్కడ బ్రోమిన్ ఉంటే కార్బొనైల్ బ్రోమైడ్. 1 2 3 4. ఇక్కడ వచ్చేసరికి ఇది ప్రిఫిక్స్ అవుతుంది కాబట్టి 2 సైక్లోప్రొపైల్. ఓకేనా, 3 కార్బన్లు ఉన్నాయి చూడండి. ఓకేనా, ఆయిల్తో నిండి అవుతుంది కాబట్టి ప్రొపైల్. తర్వాత 1 2 వచ్చేసరికి బ్యూట్ N1 ఆయిల్ బ్రోమైడ్, ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నెంబరింగ్ అనేది ఇక్కడ ప్రయారిటీ గ్రూప్ ఉంది కాబట్టి దీనికి వెళ్ళి తీసుకోవాలి 1 2 3 4 5 6. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది 3. ఇది సైక్లోహెక్సైల్. 6 ఉన్నాయి 1 2 3 4 5 6. ఓకేనా, 6 ఉన్నాయి. 3 సైక్లోహెక్సైల్. ఓకేనా, 3 సైక్లోహెక్సైల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ 6 ఉంది కాబట్టి సైక్లోహెక్సేన్ 1 ఆయిల్ క్లోరైడ్. ఓకేనా, ఈ తర్వాత వచ్చింది కాబట్టి ఇది క్యాన్సిల్ చేసి పడేయాలి. ఓకేనా, డై అనే వర్డ్ వచ్చినప్పుడు తీసేయకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ చూడండి. నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి 1 2 3 4 5. ఓకేనా, 3 ప్లేస్లో మిథైల్ ఉంది, 2 ప్లేస్లో ఇథైల్ ఉంది. ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను 2 ఇథైల్, తర్వాత 3 మిథైల్ బ్యూట్. ఓకేనా, ఇక్కడ ఏం పెట్టాను ఎందుకంటే డబుల్ బాండ్ ఉంది, ఏ పొజిషన్లో ఉంది కాబట్టి 4వ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ బ్యూటీన్, తర్వాత 1 ఆయిల్ క్లోరైడ్. ఓకేనా, ఈ తర్వాత ఓ ఫాలో అయింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి ఈ తీసేయాలి, ఓ ఉంటుంది ఈ తీసేయాలి. సో ఈ విధంగా చేస్తాము. సో ఈ అన్నిటికంటే ఏం చేస్తున్నాను ఒక బాక్స్ ఇస్తున్నాను, ఆ బాక్స్ అందులోకి వెళ్ళి ప్రిఫిక్స్ సఫిక్స్ ఒకటే తారి ఒక నోట్బుక్లో నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత అన్ని గ్రూప్స్ ఉన్నప్పుడు ఏ విధంగా నెంబరింగ్ ఇవ్వాలి, ఓకేనా, దానికి ప్రయారిటీ ఇవ్వాలని కూడా నేను ఇస్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు అన్నీ ఒకటి దగ్గర రాసినటువంటి గ్రూప్స్కి సంబంధించి నేను ఒకటి ఇస్తాను, దాని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒక దగ్గర నోట్స్లో రాసుకున్నట్లయితే దాన్ని కొద్దిగా బై హార్ట్ చేస్తే మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది నెక్స్ట్లో ప్రాసెస్లో ఏం చేయాలని. ఓకేనా, సో దీనిలోనే మనకు ప్రయారిటీ ఆర్డర్ ఉంది, తర్వాత దాంతోపాటు ప్రిఫిక్స్ ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తాము, సఫిక్స్ ఇప్పటిదాకా చెప్పిన అన్నీ ఇవే. ఇది ఒక టేబుల్ వచ్చినట్లయితే మీరు ఈజీగా చేయగలుగుతూ ఉంటారు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రయారిటీ గ్రూప్ వచ్చేసరికి కార్బాక్సిలిక్ యాసిడ్, ఇక్కడ వచ్చేసరికి ప్రిఫిక్స్ వచ్చేసరికి కార్బాక్సీ ఆల్రెడీ నేను చేయించాను. సఫిక్స్ ఒకవేళ కార్బన్ చైన్ ఇంక్లూడ్ అయ్యి ఉంటే దాన్ని ఓయిక్ యాసిడ్ అని, ఒకవేళ ఇంక్లూడ్ కాకపోతే కార్బాక్సిలిక్ యాసిడ్గా ప్రొనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి సల్ఫోనిక్ యాసిడ్, ప్రిఫిక్స్ వచ్చేసరికి సల్ఫో, తర్వాత సఫిక్స్ వచ్చేసరికి ఏమవుతుంది సల్ఫోనిక్ యాసిడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి యాసిడ్ ఎన్హైడ్రేట్, దీనిలో ప్రిఫిక్స్ అనేది మారుతూ ఉంటుంది, ఇది ఎగ్జాంపుల్ని బట్టి
బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి నేను అక్కడ చెప్తాను ఎగ్జాంపుల్ని బట్టి. నేను ఇక్కడ సఫిక్స్ వచ్చేసరికి ఓయిక్ ఎన్హైడ్రేట్ తర్వాత కార్బాక్సిలిక్ ఎన్హైడ్రేట్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టర్స్. ఓకేనా, ఎస్టర్ సంబంధించి మామూలుగా ప్రిఫిక్స్ అనేది ఇక్కడ కూడా మారుతుంది కాబట్టి నేను స్పెసిఫిక్గా ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇది O8 తర్వాత కార్బాక్సిలేట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 5th ప్రయారిటీలో వచ్చేసరికి యాసిడ్ హ్యాలైడ్. యాసిడ్ హ్యాలైడ్ సంబంధించి ఏమొస్తుందంటే హాలోఫార్మైల్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ క్లోరైడ్ ఉంది కాబట్టి క్లోరోఫార్మైల్ వస్తుంది. బ్రోమైడ్ ఉంటే బ్రోమోఫార్మైల్ అని వస్తుంది. ఇక్కడ సఫిక్స్ వచ్చేసరికి ఓయిల్ హ్యాలైడ్, ఇక్కడ కార్బోనైల్ హ్యాలైడ్. ఓకేనా, ఇక్కడ ఎక్స్ పెడితే అయిపోతుంది. ఓకేనా, ఎక్స్ పెడితే మనకు అంతా కరెక్ట్ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అమైడ్. అమైడ్ వచ్చేసరికి ఇక్కడ ప్రిఫిక్స్ వచ్చేసరికి కార్బమైల్ అవుతుంది. కార్బమైల్ తర్వాత సఫిక్స్ వచ్చేసరికి అమైడ్ కార్బాక్సమైడ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సైనైడ్ వచ్చేసరికి ప్రిఫిక్స్ వచ్చేసరికి సైనో తర్వాత సఫిక్స్ వచ్చేసరికి నైట్రిల్ కార్బోనైట్రిల్ రెండు ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఐసోసైనైడ్. ఇక్కడ ప్రిఫిక్స్ వచ్చేసరికి ఐసోసైనో తర్వాత సఫిక్స్ వచ్చేసరికి కార్బైల్ అమీన్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఆల్డిహైడ్. ఇలా ప్రిఫిక్స్ వచ్చేసరికి ఫార్మైల్, సఫిక్స్ వచ్చేసరికి ఏఆల్ తర్వాత కార్బాల్డైడ్. ఇవి ఆల్రెడీ నేను చెప్పాను, కొన్ని చెప్పాను, మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి కీటోన్ సంబంధించి ఏమవుతుందంటే ఇక్కడ మామూలుగా ఆక్సో సమ్టైమ్స్ కీటోగా ప్రొనౌన్స్ చేస్తారు. ఇవి ప్రిఫిక్సెస్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఓన్గా ప్రొనౌన్స్ చేస్తారు సఫిక్స్. ఓకేనా, 15th గ్రూప్ అనేది మామూలుగా చూడండి, ఇది 15 గ్రూప్ అంటే నెగ్లిజిబుల్ అనుకోండి, డైరెక్ట్ ఇవి ప్రిఫిక్సే వస్తాయి, దీన్ని సఫిక్స్గా తీసుకోరు. ఓకేనా, ఇక్కడ చూడండి, సారీ 15 గ్రూప్ దీనికి సంబంధించి చెప్తున్నాను, అంతకంటే ముందు కొన్ని ఉన్నాయి చూడండి. సో 15 గ్రూప్కి సంబంధించి మాత్రమే చెప్పాను. ఇందులో ఓన్లీ ప్రిఫిక్స్ మాత్రమే తీసుకుంటారు, సఫిక్స్ ఉండదు. అంతకంటే ముందు 11th చూడండి, ఆల్కహాల్. ఓకేనా, హైడ్రాక్సిఓల్ ఉంటుంది. ఓకేనా, థయాల్ అయితే మామూలుగా మెర్కాప్టో ప్రిఫిక్స్ వస్తుంది, తర్వాత సఫిక్స్ వచ్చేసరికి థయాల్ అవుతుంది. అమైన్స్ అయితే అమైనో ప్రిఫిక్స్ తర్వాత సఫిక్స్ వచ్చేసరికి అమైన్ అవుతుంది. ఆల్కెన్స్కి అయితే ప్రొనౌన్స్ ప్రిఫిక్స్ లేదు. ఓకేనా, సఫిక్స్ మాత్రమే ఈన్ ఐన్ అని మాత్రం వస్తుంది. సో ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ప్రయారిటీ మామూలుగా చూడండి. సో వీటికి సంబంధించి ఆల్రెడీ ఒక దగ్గర వేసాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ యాసిడ్ COH SO3H ఇవి రెండు యాసిడ్లు. ఓకేనా, యాసిడ్ నుంచి ఏర్పడేవి యాసిడ్ డెరివేటివ్స్ అంటే తర్వాత ప్రయారిటీ. ఇది 1 and 2. తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఏమొస్తుందంటే యాసిడ్ ఎన్హైడ్రేట్. ఓకే, ఇది పెద్ద గ్రూప్ కాబట్టి 3 ఇచ్చాను. దీని తర్వాత OR పెట్టాను, 4 వచ్చింది. ఓకేనా, ఇది ఎస్టర్. తర్వాత ఇది యాసిడ్ హ్యాలైడ్ అవుతుంది, ఇది అమైడ్ అవుతుంది. ఓకేనా, ఇవి యాసిడ్ సంబంధించినటువంటి ఉత్పన్నాలు. ఇది యాసిడ్, దాని పిల్లలు అనుకోండి ఉత్పన్నాలు. నెక్స్ట్ వచ్చేసరికి ట్రిపుల్ బాండ్, తర్వాత డబుల్ బాండ్, తర్వాత సింగిల్ బాండ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్కిన్ అది కాదు. ఇక్కడ చూడండి, ట్రిపుల్ బాండ్ ఎందుకు వస్తుందంటే సైనో దాంట్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది కాబట్టి ఇది సైనో. తర్వాత ఐసోసైనో, సైనోకు ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది, ప్రాధాన్యం. తర్వాత ఐసోసైనోకు ఉంటుంది. తర్వాత డబుల్ బాండ్స్ వచ్చేసరికి ఆల్డిహైడ్కి ఎక్కువ ఉంటుంది, తర్వాత కీటోన్కి ఉంటుంది డబుల్ బాండ్. ఓకేనా, దీంట్లో డబుల్ బాండ్స్ ఉంటాయి. తర్వాత సింగిల్ బాండ్ OH, తర్వాత థయాలు, తర్వాత అమైన్, ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇవి ఈథర్స్ ఉంటాయి, ఈథేన్, ఆల్కైన్ ఈ విధంగా ఉంటాయి. సో ఇవి ఒక దగ్గర వేసుకొని సో నెక్స్ట్ వీడియో కల్లా ఇవి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఆ UPSC నామినిక్లేచర్లో దేనికి ప్రయారిటీ అనేది ఇవ్వాలనేది దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పవచ్చు. ఓకేనా.